గురుదత్త. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం తీర్థ సంగ్రహణలో భాగంగా అనేక రాష్ట్రాలను తిరుగుతూ అందులో ఉన్నటువంటి తీర్థాలన్నింటినీ కూడా సంగ్రహిస్తూ భారతదేశ సరిహద్దు ప్రాంతం, బంగ్లాదేశ్ భారతదేశానికి సరిహద్దు రేఖలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి డాకి అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. ఈ నది అతి గొప్పనైనటువంటి నది, స్వచ్ఛమైనటువంటి జలాలకు నిదర్శనమైనటువంటి నది. సుమారు 100 అడుగులు లోతు నీళ్ల ప్రవాహం ఉన్న 100 అడుగుల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క దృశ్యాన్ని, నది అంతర్భాగమైనటువంటి దృశ్యాన్ని మనం చక్కగా కళ్ళకు చూడేటువంటి ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప నది ఈ డాకి నది అని పేరు. దీన్నే దేవనది అని, ఇక్కడ వాసులంతా కూడా స్వర్గము నుండి ఉద్భవించినటువంటి నది అని, నిరంతరం దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలందరూ కూడా ఇందులో స్నానం ఆచరిస్తారని, స్వర్గము నుండి భూమికి వచ్చినటువంటి నదిగా పేర్కొనడం జరుగుతుంది. అటువంటిది గొప్పదైనటువంటి ఈ నదీ తీర్థములందు మధ్య భాగంలో మనం ఈరోజు తీర్థ సంగ్రహణ చేస్తున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఇటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది మన దేశంలో కోకొల్ల. ఇది స్వచ్ఛతలో, అదేవిధంగా కింద నది యొక్క అంతర్భాగాన్ని చూడగలిగేటువంటి ఏకైక నది. ఇది మేఘాలయ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంది. దీన్నే డాకి నది అని మనం పిలుస్తూ ఉంటాం. దీన్నే స్వర్గము నుండి భూమికి వచ్చినటువంటి నదిగా ఇక్కడ వాసులంతా కూడా చెప్తారు. 33 కోట్ల దేవీ దేవతలు ప్రతినిత్యము స్నానం చేసేటువంటి ఒక గొప్ప నదిలో ఈ తీర్థ సంగ్రహణంలో భాగంగా 200 నదిని సేకరించడం మనందరి యొక్క భాగ్య విశేషం. ఇక్కడ ఉన్నటువంటి సేవా బృందం అంతా కూడా నిరంతరం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా నిరంతరం కార్యసాధకులై ఉదయం 4 గంటల నుంచి ప్రారంభం చేసుకుంటే సాయంత్రం 5:30 వరకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా అనేక రకాల గుట్టలను, కొండలను దిగి తీర్థ సంగ్రహణంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఆశీస్సులు తెలుపుతూ తర్వాత ఈ తీర్థము ద్వారా నిర్మితమయ్యేటువంటి జలలింగేశ్వరుణ్ణి మనమందరం కూడా దర్శిద్దాం. 1008 తీర్థములను చూడడం మహద్భాగ్యం. ఇది కష్టతరమైనటువంటి యాత్ర. నిన్న పొద్దున ప్రారంభమైతే ఈరోజటి పర్యంతం మనం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోనే తిరుగుతూ ఇక్కడి వరకు ఇండియా లాస్ట్ పాయింట్, తూర్పు చివరలో ఉన్నటువంటి పాయింట్కి చేరుకున్నాం. మనం అతి తొందరలో బంగ్లాదేశ్ వాసులను కూడా చూడబోతున్నాం. ఈ నదికి ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఉంటుంది. సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి నదిని మనం దర్శించి తరించాం. అదేవిధంగా ఈ జలలింగార్చనలో మనం అందరం పాల్గొందాం. ఈ అత్యద్భుతమైనటువంటి జలలింగేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.